కనుక చంద్రబాబు నాయుడు మోడీ పైన తిరుగుబాటు చేస్తే 12 మంది టీడీపీ ఎంపీలు ఎంతమంది మిగులుతారో డౌటే. ఎందుకు? ఇందులో చాలామంది వ్యాపారస్తులు, వేల వందల కోట్లతో లింకులు, ఈడీ ఉంది, సిబిఐ ఉంది. సో పెట్టుకోగలుగుతాడా? ఒకవేళ చంద్రబాబు నాయుడు పెట్టుకున్నా మిగతా ఎంపీలు ఎవరు మిగిలరు. తర్వాత చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వకపోతే మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అక్కడ మమతా బెనర్జీ చూడండి, మీరు న్యూట్రలైజ్ అయిపోయింది. ఒకప్పుడు భీషణ భాషణ ప్రతిజ్ఞలు చేసేది, ఇప్పుడు ఎక్కడ వేది పోరాటం అంతా. ఎందుకంటే అక్కడ అడ్జస్ట్ అయిపోయింది మమతా బెనర్జీ. అభిషేక్ బెనర్జీ పైన సిబిఐడి కేసులు ఉన్నాయి, అందువల్ల ఇప్పుడు ఆమె కామ్ అయిపోయింది. మీరు కామ్ అయిపోయి ఇప్పుడు ఆమె మమతా బెనర్జీ మీరు గమనించండి, బీజేపీని విమర్శించడం కన్నా కాంగ్రెస్ని ఎక్కువ విమర్శిస్తారు. సో అందువల్ల ఒక్కొక్క పార్టీని ఎలా మేనేజ్ చేస్తుంది బీజేపీ అని దానికి ఉదాహరణ మమతా బెనర్జీ కంప్లీట్ మేనేజ్. ఇప్పుడు మీరు ఎవరినంటే కానీ బెంగాల్ రాజకీయాలు తెలిసిన వాళ్ళను, మమతా బెనర్జీ నో లాంగర్ ఫైటింగ్ బీజేపీ. అంతకుముందు మనకు గుర్తుందే ఉంటుంది, రోజు గవర్నర్తో పేచి, అసలు ఇవన్నీ ఏవి లేవు, అన్నీ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు